కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న డ్రగ్స్ మాఫియా నగరంలో మళ్లీ చెలరేగుతోంది. బిజినెస్ వీసాపై దేశంలోకి ఎంటర్ అయిన నైజీరియన్లు డ్రగ్స్ వ్యాపారాన్ని మళ్లీ మొదలుపెట్టారు. చైన్ సిస్టంలో పాస్వర్డ్తో ఆన్లైన్, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా యువతను మత్తులోకి దింపుతున్నారు. ఇవాళ మరో ముఠాను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల్లో కొకైన్, హెరాయిన్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలతో యువతను మత్తులో ముంచేందుకు రెడీ అవుతున్నాయి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ డ్రగ్స్ గ్యాంగ్ పై కొన్ని రోజులుగా నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో 2 నైజీరియన్లతో పాటు మరో 3ని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 14 గ్రాముల కొకైన్, 7 గ్రాముల హెరాయిన్, 5 కేజీల గంజాయి, 21,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్స్ తో కలిసి కొందరు హైదరాబాదీలు డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎవరికైనా డ్రగ్స్ కావాలంటే తమ దగ్గరున్న పాత కస్టమర్లకు ఓ పాస్వర్డ్ ఇచ్చి దాంతో కొకైన్ సప్లై చేస్తూ ఉంటారు. ఇలా ఎవరికి అనుమానం రాకుండా తమకు తెలిసిన వారితోనే పక్కా స్కెచ్ వేసి బీటెక్ విద్యార్థులతో పాటు సంపన్నులకు ఈ కొకైన్ సప్లై చేస్తోంది ముఠా. ఇలా సిటీలోని బంజారా హిల్స్, టోలీ చౌకీ, గోల్కొండ తదితర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. 1 గ్రామ్ కొకైన్ ను అవసరాన్ని బట్టి 5 నుంచి 8,000 వరకు అమ్ముతోంది ఈ గ్యాంగ్. ఇలా గోల్కొండ పిఎస్ పరిధిలోని షేక్పేట్ నాలా, మినీ గుల్షన్ కాలనీలో కొకైన్ ను విక్రయిస్తున్న ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. షేక్పేట ఏరియాలో ఉన్నటువంటి మినీ గుల్షన్ కాలనీలో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ లో 2 నైజీరియన్స్ ని పట్టుకోగా వాళ్ళ పేర్లు ఒకారో కాస్మోస్ రామ్సే మరియు అబ్రహం జాకబ్ ఉకా, వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి నుంచి 14 గ్రామ్స్ కొకైన్, 7 గ్రామ్స్ హెరాయిన్, 5.2 కేజీస్ గాంజా మెటీరియల్ ని సీజ్ చేయడం జరిగింది. అదే క్రమంలో వారి దగ్గర నుంచి 21,000 రూపీస్ క్యాష్, 1 బైక్, 2 పాస్పోర్ట్స్, 2 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి. న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ సరఫరా ఎక్కువగా జరిగే అవకాశం ఉండటంతో నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటైన టీం డ్రగ్స్ సరఫరాపై నిఘా పెట్టిందన్నారు పోలీసులు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వ్యక్తులతో పాటు నైజీరియన్లపై ప్రత్యేక నిఘా పెట్టామంటున్నారు.